హలో నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల వేముల. ఈరోజు ఒక ప్రత్యేకమైన కథనంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏంటంటే, మనం తెల్లారి లేవగానే పరిశుభ్రమైన రోడ్లను చూస్తాము. చిరు చీకట్లు పరుచుకున్న వేళ నగర జీవనం మొదలవుతుంది. శుభ్రంగా ఉన్న రోడ్లపై జీవనయానాన్ని సాగిస్తుంటాం. అలాంటి క్లీన్ అండ్ గ్రీన్ వాతావరణాన్ని మనకు అందించడానికి కొన్ని వేల మంది కార్మికులు ముందు రోజు రాత్రంతా శ్రమిస్తారు. నిద్రాహారాలు మానుకొని పనిచేస్తారు. ఈ కార్మికుల్లో అన్ని వయసుల వారు కూడా ఉంటారు. ఒక్కొక్కసారి రాత్రుళ్ళు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ప్రాణాలు పోగొట్టుకున్న కార్మికులు కూడా ఎందరో ఉన్నారు. వీరికి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ఇన్సూరెన్స్ పథకాలు కూడా లభించవు. పైగా వీరిని ఆజమాయిష్ చేసే అధికారులు అత్యంత క్రూరంగా ఉంటారు. ప్రతి నెల వీళ్లకు వచ్చే అత్యంత తక్కువ జీతంలో 1,000 నుంచి 2,000 రూపాయల వరకు వసూలు చేస్తారు. వినని వాళ్ళని ఉద్యోగం నుంచి కూడా తీసిపడేస్తారు. లేనిపోని అబండాలు కూడా మోపుతారు. ఉన్న ఉద్యోగం పోతుందనే భయంతో కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో లంచాలు ఇస్తుంటారు. ఇక ఈ కార్మికుల్లో మహిళలు అధికంగా పనిచేస్తుంటారు. వారిలో అందమైన వాళ్ళు కనిపిస్తే చాలు, వారికి ఇక లైంగిక వేధింపులు కూడా ఎదురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. వీరి సంక్షేమం గురించి పట్టించుకునే అధికారి కానీ నాయకుడు కానీ లేకపోవడం దురదృష్టకరం. ప్రతినిత్యం ప్రమాదాల మధ్యలో బ్రతుకుతున్న వీరి జీవితాలు బాగుపడాలి. హైదరాబాద్ మహానగరంలో పారిశుద్ధ్య కార్మికులు అంటే శానిటేషన్ వర్కర్స్ ఈ నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు రోజు పొద్దున్నే పని ప్రారంభిస్తారు. చెత్త మురికి కాలువలతో వారు నిత్యం పోరాడుతుంటారు. కానీ వారి జీవన పరిస్థితులు మాత్రం అత్యంత దారుణంగా ఉన్నాయి. చాలని అల్ప వేతనంతో వీరు బ్రతుకు నీడిస్తున్నారు. చాలా మంది కాంట్రాక్టు ఆధారంగా పనిచేస్తున్నారు. వారానికి 6 రోజులు పని చేసినా కనీస వేతనం కూడా అందడం లేదనేది నిజం. వారు సురక్షంగా ఉంచడానికి తగిన పరికరాలు లేవన్నది కూడా వాస్తవం. వాళ్ళు పని చేయడానికి వాడేటువంటి గ్లౌస్, మాస్క్, బూట్ల లాంటి భద్రతా పరికరాలు లేకుండా పని చేయడం వల్ల ఆ అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇక ఎప్పుడైనా అనారోగ్యం పాలైతే వైద్య సదుపాయాలు తగినంతగా కూడా ఉండడం లేదనేది వాస్తవం. తాము సహజీవనం చేస్తున్న చెత్తలో రసాయనాలు, సూక్ష్మక్రిములు, దుర్వాసనల వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదొక సమస్య అయితే సమాజం నుండి అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. చాలా చోట్ల వారిని తక్కువ స్థాయి పనిచేసే వాళ్ళు అన్న దృష్టితో చూస్తున్నారు. ఇది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం కూడా చూపుతుంది. ఎప్పుడైనా అధిక సమయం పనిచేయాల్సి వస్తుంది, కానీ ఓవర్ టైంకు చెల్లింపు లేదు. పండుగలు, వర్షాలు, ప్రళయాల సమయంలోనూ వారు పనిచేస్తారు. కానీ అదనపు భత్యము అనేది కలలో కూడా ఉండదు. వాళ్ళు మోసపోతున్న విధానం చూస్తే హృదయము ద్రవిస్తుంది. ప్రభుత్వం కేటాయించిన జీతం మొత్తాన్ని కాంట్రాక్టర్లు పూర్తిగా వారికి ఇవ్వడం లేదు. కొంత భాగం కట్ చేస్తారు. హాజరు రిజిస్టర్లో తప్పుడు లెక్కలు వేసి వేతనాలు తగ్గించడం సాధారణంగా జరుగుతుంది. సంవత్సరాల తరబడి తాత్కాలిక సిబ్బందిగా ఉంచి శాశ్వత ఉద్యోగ హక్కులు ఇవ్వడం లేదు. కొందరు సూపర్వైజర్లు, కాంట్రాక్టర్లు వేతనం ఇవ్వడానికి కూడా కమిషన్ తీసుకుంటున్నారు. లీవ్ కావాలన్నా, షిఫ్ట్ మార్పు కావాలన్నా చిన్న సౌకర్యాలకు లంచాలు తీసుకుంటున్నారని కార్మికులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక పనికి హాజరు కాకుండా వేతనం తీసుకునే గోస్ట్ వర్కర్లు పేరుతో నకిలీ హాజరులు కూడా నమోదవుతున్నాయి. కాగా దీని పర్యవసానం అత్యంత దారుణంగా ఉంటుంది. కార్మికుల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది.
ఆరోగ్య సమస్యలతో చిన్న వయసులోనే మరణాలు సంభవిస్తున్నాయి. నగర పరిశుభ్రత కూడా దెబ్బతింటుంది. ప్రభుత్వం పేరు చెడిపోతుంది. విశ్లేషకులు కొన్ని పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ఇక్కడ కాంట్రాక్టు విధానం రద్దు చేసి శాశ్వత నియామకాలు చేపట్టాలి. వేతనాలు నేరుగా కార్మికుల ఖాతాలకు జమ చేయాలి. మధ్యవర్తులను తొలగించాలి. సురక్షా పరికరాలు, వైద్య బీమా తప్పనిసరిగా చేయించాలి. ఇక ఖచ్చితంగా డిజిటల్ హాజర్ సిస్టంతో పారదర్శకత తీసుకురావాలి. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ నిధుల వినియోగంపై కఠిన ఆడిట్ నిర్వహించాలి. అవినీతి ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్య కార్మికులకు సామాజిక గౌరవం పెంచే అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించాలి. చివరగా జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులు నగరానికి వెన్నెముక వంటి వారు అనేది గుర్తుంచుకోవాలి. అందుకని వారి కష్టాలు గుర్తించి వారి జీవితాన్ని గౌరవప్రదంగా మార్చడం ప్రభుత్వం, సమాజం ఈ రెండింటి బాధ్యత కూడా. ఇటు సమాజానికి అటు ప్రభుత్వానికి వారి బాధ్యతలు తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ. మరి ఇలాంటి ఎన్నో అంతు చిక్కనటువంటి సమస్యలు వెలికి తీసి మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.